భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోని ఏ దేశ ఎయిర్ ఫోర్స్ శక్తి పైచేయి సాధిస్తుందనేది డిస్కషన్గా మారింది. ఘర్షణలు ఎలాంటి మలుపు తిరిగినా ఎయిర్ ఫోర్సుదే కీలక పాత్ర అని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. భారత్ ఎయిర్ ఫోర్స్ వద్ద 680కి పైగా యుద్ధ విమానాలున్నాయి. పాకిస్తాన్కు సుమారు 410 ఉన్నాయి. వీటిలో 75 అమెరికా తయారీ F-16 ఫైటర్ జెట్లు. వీటిని భారత్పై ఉపయోగించకూడదని అమెరికా గతంలోనే స్పష్టమైన ఆంక్షలు విధించింది. ఉగ్రవాద నిరోధక చర్యలకే ఇవి కేటాయించబడ్డాయి. ఇతర దేశాలతో సాంప్రదాయ యుద్ధానికి కాదని అమెరికా క్లియర్గా చెప్పింది. ఒకవేళ ఈ F-16 ఫైటర్ జెట్లను భారత్పై ఉపయోగిస్తే పాక్కు అమెరికా ఈ విమానాల విడిభాగాల సరఫరా, నిర్వహణ ఒప్పందాలను నిలిపివేస్తుంది. కాబట్టి పాక్ ఈ యుద్ధ విమానాల వినియోగంపై ఆచితూచి వ్యవహరించవచ్చు. అయితే ఈ F-16లపై ఆంక్షలతో పాకిస్తాన్ చైనా నుంచి పొందిన J-10C విగోరస్ డ్రాగన్ విమానాలపైన భారీ ఆశలు పెట్టుకుంది. ఇవి చైనాకు చెందిన అత్యంత అధునాతన లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ PL-15 మిజైల్స్ను కలిగి ఉంటాయి. వీటికి ఉన్న వేగం పరిధి రీత్యా వీటిని భారత రాఫెల్కు పోటీగా పాక్ భావిస్తుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ వద్ద 25 నుంచి 30 వరకు J-10C విమానాలు, JF-17 బ్లాక్ 3 ఫైటర్లు ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ రీసెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.